అంతా నిశ్శబ్దం. కేవలం రాత్రిపూట తిరిగే కుక్కల అరుపులు. ఇంకా దూరంగా వినిపించే రైల్వే ట్రాక్ చప్పుడు. అంతే. మీరు ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ఒంటిగా ఫుట్పాత్ మీద లేదా స్టేషన్ బెంచ్ మీద నిద్రపోతున్నారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉంది. కానీ ఆ చీకట్లో నుండి మిమ్మల్ని ఒకడి కళ్ళు చూస్తున్నాయంటే గజ్జలు గళ్ళు మంటే కదా. వాడొచ్చి మీ డబ్బులు ఇంకేవో దోచుకెళ్ళాడు. వాడు కేవలం మీ తల పక్కన నిలబడి తన చేతుల్లో ఉన్న ఒక 30 కిలోల పెద్ద గ్రనైట్ రాయిని గట్టిగా మీ తల మీద పడేస్తాడు. ఒక దెబ్బ. తల చితికిపోయి బ్రెయిన్ రోడ్ మీద పడుతుంది. మీరు అమ్మా అని అరిస్తే వినేవాడు కూడా లేదు. ఇది ఏదో సినిమా కథ కాదు అండి. 1980లలో బాంబే ఇంకా కోల్కతా వీడుల్లో అక్షరాల 25 మందిని నరకం చూపించిన ద స్టోన్ మ్యాన్ అసలు కథ. మేట్స్, మీరింకా ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే నా మాట విని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం. సరే, ఇప్పుడు అసలు ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ ఏం చెప్తున్నాయో లోతుగా చూడము. అది 1983 బాంబే. సియాన్ ఇంకా మాటుంగ ఏరియాస్లో రాత్రిపూట శవాల దొబ్బలు మొదలై మొదటి విక్టిమ్ దొరికినప్పుడు పోలీసులు ఎవరో కొట్టుకుని ఉంటారు అనుకున్నారు. కానీ వరుసగా 12 మర్డర్స్ జరిగాక బాంబే పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి రెడ్ అలర్ట్ వచ్చింది. ఇన్వెస్టిగేషన్లో పోలీసులు చేసిన మొదటి తప్పు మణిధర్ మల్లా. ఈతాను ఒక మెంటల్ పేషెంట్. పోలీసులు ఇతడిని కొట్టి నరకం చూపించి నేనే 12 మర్డర్స్ చేశాను అని కన్ఫెస్ చేయించుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా? మణిధర్ జైల్లో ఉన్న 3వ రోజు మటుంగా ఏరియాలో మళ్లీ అదే 30 కిలోల రైతో ఇంకో మర్డర్ జరిగింది. అంటే పోలీసులు ఒక అమాయకుడిని జైల్లో వేసి రియల్ కిల్లర్కి ఫ్రీ పాస్ ఇచ్చారు. రియల్ స్టోన్ మ్యాన్కి పోలీసులు ఎవరిని పట్టుకున్నారో తెలుసు. వాడు పోలీసులాని ఛాలెంజ్ చేయడానికి డెలిబరేట్లీ జైలు బయట మర్డర్స్ చేశాడు. 1987లో బాంబే మర్డర్స్ సడన్గా ఆగిపోయాయి. పోలీసులు రిలీఫ్ ఫీల్ అయ్యారు. కానీ ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్ తర్వాత 1989లో కోల్కతాలో హౌరా బ్రిడ్జ్ నుంచి సీల్దా స్టేషన్ వరకు మళ్లీ హారర్ మొదలైంది. కోల్కతా పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వచ్చాయి. డిప్యూటీ కమిషనర్ డీసీ కుయిలా గారు రాత్రులు బెగ్గర్స్ల డిస్గైజ్ అయ్యి ఫుట్పాత్ మీద వెయిట్ చేసేవాళ్ళే. కానీ స్టోన్ మ్యాన్ ఎంత తెలివైనడంటే పోలీసులో లేని ప్లేస్లో కేవలం 50 ఫీట్ దూరంలో మర్డర్ చేసి వెళ్ళిపోయేవాడు. ఇక్కడ ఇంకో సిస్టమ్ ఫెయిల్యూర్ వినండి. కోల్కతా పోలీసులు కూడా ప్రెషర్ తట్టుకోలేక ఎండీ నసీర్ అనే ఒక రాక్ పిక్కర్ని పట్టుకున్నారు. వాడు వేసుకున్న మురికి లంగీ మీదన్న పాత రక్తాపు మరకలను చూపించి వీడే ఆ కిల్లర్ అని ఫేక్ ప్రూఫ్ సబ్మిట్ చేశారు. కానీ మళ్ళీ అదే ట్విస్ట్. నసీర్ జైల్లో ఉన్నప్పుడే బయట మళ్ళీ మర్డర్స్ జరిగాయి. టోటల్గా 25 మర్డర్స్, 0 ఎవిడెన్స్. కాన్స్పిరసీస్ ఏమంటున్నాయంటే వాడు కేవలం ట్రైన్లో ట్రావెల్ చేసే ఒక నోమాడ్. అందుకే బాంబే నుంచి కోల్కతాకి రైల్వే ట్రాక్స్ పక్కనే మర్డర్స్ చేస్తూ వెళ్ళాడు. వాడిప్పటికీ మన మధ్యలోనే ఉన్నదా? లేదా వాడు కూడా ఏదో ఒక ఫుట్పాత్ మీద అలానే చచ్చిపోయి ఉంటుందా? ఇప్పుడు మర్డర్స్ తగ్గినప్పటికి కూడా రాత్రిపూత ఒంటరిగా తిరుగుతుంటే వెనుక నుంచి ఎవరో పెద్దరైతో వస్తున్నారు అనే భయం కొంతమందిలో ఇప్పటికీ ఉంది. ఇండియాస్ బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ సీరియల్ కిల్లర్ మిస్టరీ ఇది, ది స్టోన్ మ్యాన్ మర్డర్స్. అండ్ ఇది మీ మంచికే మళ్ళీ గుర్తు చేస్తున్నా, వాడు దొరకలేదు, ఇంకా మన మధ్యలోనే తిరుగుతున్నాడు. నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ కూడా పెట్టి ఉండొచ్చు. కమెంట్స్లో వాడు మీకు దొరికితే నాకు చెప్పండి, దుమ్ము దులిపేదం మోవా. మరి ఈ స్టోన్ ఈమెన్ కథ వింటుంటే మీకేమనిపిస్తుంది మోవా? వాడిప్పటికి తిరుగుతున్నాడన్నాడా? లేదా అది కేవలం ఒక మనిషి కాదు, దెయ్యం అంటారా? కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. వైటమిన్ డిస్కస్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో నల్లమల్లా ఫారెస్ట్లో ఉన్న మిస్టీరియస్ కేవ్ రహస్యం గురించి మాట్లాడుకుందామా? లేదా బంగట్ ఫోర్ట్ అసలు కథ చెప్పమంటారా? కమెంట్ చేయండి. స్టే సేఫ్, స్టే అలర్ట్. జై హింద్.